ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపుపోయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తలైన ధైర్యమని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు గౌరవం వచ్చేలా చేసి కార్యకర్తల రుణం తీర్చుకుంటా అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గ కేంద్రంలోని లలిత కన్వెన్షన్ లో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి అధ్యక్షతన బుధవారం పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యని పరకాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి గజమాలలతో సత్కరించారు. అందరి సహకారం తీసుకుందాం. నాకు ఎలాంటి విశేషాలు లేవు. నేను అందుకే మీ అందరికీ 2-4 ఉన్నాయి. మరి పరకాల నియోజకవర్గం రుణం తీసుకోవాలి, రోడ్డు కార్యకర్తల యొక్క రుణం తీసుకోవాలి. రాముడు ఎవడో ఆకాశం కానీ వారిని పరకాల తెలిసిందంటే నర్సంపేట చేసిన అభివృద్ధి వాళ్ళని ఇక్కడ గెలిపేయడం జరిగింది. రేపు మీరు వేరే ఎక్కడ నిలబడ్డా కూడా మన పరకాలలో ఉన్న కార్యకర్తలు కానీ ప్రజల యొక్క వాయిస్ తోటే అక్కడ గెలిచే విధంగా అంటే నాకు కూడా స్వార్థం ఉన్నది. స్వార్థం ఏదో రాజకీయం చేయలేదు. ఆ స్వార్థం ఏంటంటే ఇదని ముంచే స్వార్థం వద్దు, సంపాదించుకునే స్వార్థం వద్దు, పేరు సంపాదించుకునే స్వార్థం కావాలి. ఆ పేరు సంపాదించుకునే స్వార్థం అందుకు ఎప్పుడు ప్రియర్ గారు నేను దయాకర్ గారు పోటీ పడేవాళ్ళం. తన దుర్మార్గుడు అందరూ ఇక్కడ ఉన్నాడు కానీ చెప్పుకుంటే ఎక్కడ పోటీ పడేవాళ్ళం. మేము పోటీ పడేవాళ్ళం. మా మంత్రి గారికి అప్పుడు మంత్రి నుంచి చూసుకునే సంబరపడ్డాడు 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా. అప్పటికే చాలా మంది వెళ్ళిపోయాం. మేము డిస్ట్రిక్ట్ రివ్యూ చేసిండు లేదు కానీ వచ్చేది మొదలు అందరికీ అడిగిన వాళ్ళకి ఇవ్వలేము. మనం ఆ వచ్చే ఒకరినైనా కూడా మనం సంతృప్తి చెందాలి. కానీ ఎమ్మెల్యే గారికి చెప్పాను నాకు పట్టించుకుంటే లేడు లేకుండా నాకు వీలు కాదన్నాడు అని మీరు నా మీద టచ్ చేసుకుంటే మాత్రం నేను చేసేది ఏమీ లేదు. ఉన్న విషయం చెప్తున్నా. ఎందుకంటే అన్నిటికీ అన్నిటి నేను ఏదైనా చెప్తే నిజాయితీ చెప్తాను. బాబు నీకు వస్తుంది లేకుండా నీకు రాదు ఈ విషయం నిజాయితీ చెప్తాను. కానీ అడిగిన మాకు రాలేదు అని చెప్పి నా మీద శత్రుత్వం పెంచుకొని ఏదో మాట్లాడకుండా కూర్చుంటే నేను వాళ్ళేదో పట్టించుకుంటే కూర్చుంటే నా టైం వృధా అవుతుంది. ఆ గురించి నేను పట్టించుకోవడం కూడా పట్టించుకోను. కానీ దయచేసి కార్యకర్తలందరూ కూడా మనము ఆలయంలాగా గెలిపించుకున్నట్టుగా ఆయన గెలిపించుకున్నట్టుగా ఐకమత్యంగా పనిచేయండి. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఐకమత్యంగా ఉంటాం. అధికారాలకు వచ్చే వరకు నా గవర్నమెంట్ తొందరపడకండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి ఒక్కరికి మనకు అవకాశం ఉంది. కొందరికి నామినేషన్ పదవులు వస్తాయి, కొందరికి నామినేషన్ పదవులు వస్తాయి, కొందరికి అంగన్వాడీలు ఆయాలు తీసుకునే అవకాశాలు వస్తాయి. ఇంకా అవకాశం రాని వాళ్ళకి పూర్ ఫ్యామిలీస్ ఉన్నారంటే భగవంతుడు కనిపిస్తే మరి కొంత ఆర్థికపరమైన సహకారం అందించే పదవులు ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ప్రభుత్వాలు లోని కాకండి, మాయమాటలు లోని కాకండి. నాకున్నది మాత్రం 4.5 సంవత్సరాల టైం అని చెప్పి రోజు అనుకుంటున్నాను. ఈ ఉన్న టైంలో 2 రోజులు నాకు ముందున్నాయి. నాకు పరకాల నియోజకవర్గాన్ని ఒక సోదరుడు రాశాడు పత్రికలలో, చూసే వార్తాపత్రికలను కూడా. మరి నర్సపేటలో ఉన్న మార్కి ఇక్కడ పెడతాలి చేసాడా లేదా ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. 100% కొంత టైం మనకు 2.5 నెలలు 3 నెలలు డిస్టర్బ్ అయిన ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా పరకాల కూడా నా గుర్తింపు నా మాట అయ్యే విధంగా నేను కృషి చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా నాకు సహకరిస్తారని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అదేవిధంగా ఎంపీ చెల్లినేని కడియం కావ్య గారు కూడా వాళ్ళ నాన్నగారు నాకే సహకరిస్తుందని కూడా నేను ఆలోచిస్తాను. మరి ఇప్పుడు కూడా బాబాయ్ బాబు అయ్యా వెనుక ఎందుకంటే యువతి మంచి ఉత్సాహవంతాలు విద్యావేత్త నా సంపూర్ణ అందుకే చెప్పాను. అన్ని నియోజకవర్గాల్లో